ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. హైదరాబాద్లో ఘోర సంఘటన చోటు చేసుకుంది. హబ్సిగూడలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కారణంగా ఒకే ఫ్యామిలీకి చెందిన 4 ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో చంద్రశేఖర్ రెడ్డి, ఆయన భార్య కవిత, 9వ తరగతి చదువుతున్న సిద్ధార్థ రెడ్డి మరియు 5వ తరగతి చదువుతున్న వారి కుమారుడు ఉన్నారు. ఉద్యోగం లేక 6 నెలలుగా ఖాళీగా ఉంటున్న చంద్రశేఖర్ రెడ్డి ఒత్తిడి తట్టుకోలేక 2 పిల్లలను చంపి 2 దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం బెంగళూరులో ఆర్థిక సమస్యలతో ఓ కుటుంబం హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోగా తమిళనాడులోని అంతే విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆన్లైన్ గేమింగ్ ప్రభావంతో మరో కుటుంబం తన జీవితాన్ని కోల్పోయింది. అధికార యంత్రాంగం, పోలీస్ శాఖలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లో ఒకే కుటుంబానికి చెందిన 4 ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. హబ్సిగూడలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన 4 ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారకర సంఘటన వెలుగులోకి వచ్చింది. మృతుల్లో నారాయణ కళాశాలలో మాజీ లెక్చరర్ చంద్రశేఖర్ రెడ్డి, ఆయన భార్య కవిత, 2 పిల్లలు, 9వ తరగతి చదువుతున్న సిద్ధార్థ రెడ్డి, 5వ తరగతి చదువుతున్న ఆయన 10 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఆ కుటుంబం గత 6 నెలలుగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది. అందుకే వారు ఈ చర్య తీసుకోవాల్సి వచ్చింది. లెక్చరర్ ఉద్యోగం కోల్పోయిన చంద్రశేఖర్ రెడ్డి 6 నెలలుగా ఖాళీగానే ఉంటున్నాడు. దీంతో తన కుటుంబాన్ని పోషించడానికి చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు సమాచారం. స్థానిక సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఈ విషాద సంఘటనకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం కుటుంబ సభ్యులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దంపతులు ముందుగా 2 పిల్లలను చంపి వారు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషాదానికి ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణమా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఇటువంటి సంఘటనలు సమాజంలో ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక స్థిరత్వానికి, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మరింత అవగాహన అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. 9:30కి మా పోలీస్ స్టేషన్ నంబర్కి 100 డైల్ కాల్ రావడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఇక్కడ హబ్సిగూడలో రవీంద్రనగర్ కాలనీలో ఒక ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకుందని చెప్పేసి మాకు సమాచారం రాగానే మేము పోలీసులమంతా ఇక్కడ చేరుకొని లోపల ఇంట్లోకి పోయి విచారణ చేయగా దాంట్లో కొన్ని 2 లెటర్స్ దొరికినాయి. ఎవరైతే దీంట్లో డిసీజ్డ్ పర్సన్ చంద్రశేఖర్ రెడ్డి, ఈయనకు దాదాపు ఒక 42 సంవత్సరాలు ఉంటాయి. తర్వాత కవిత, వీళ్ళ వైఫ్, ఈమెకు 35 ఇయర్స్ ఉంటుంది. ఈమె కూడా హౌస్ వైఫ్. ఈ చంద్రశేఖర్ రెడ్డి ఇంతకుముందు ప్రైవేట్ కాలేజీలో జూనియర్ లెక్చరర్గా చేస్తుండే. ఆ తర్వాత కొన్ని రోజుల క్రితం ఈయన జాబ్ మానేసిన తర్వాత ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏదో చాలా రోజుల నుంచి ఉన్నాయంట. సో ఆ సూసైడ్ నోట్లు ఏంటంటే నాకు చాలా క్రైసిస్ ఉన్నాయి, అందుకోసం నేను నా ఫ్యామిలీతోటి సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నా అన్నట్టు కొద్ది ప్రాథమిక విచారణలో తెలిసింది. ఇప్పుడు కేసు కట్టేసి కేసు మీద దర్యాప్తు చేస్తాం. దీంట్లో నిజాలు ఫ్యూచర్లో ఇంకా మీకు తెలియపరుస్తాం. ఇప్పుడైతే ఆ 4 బాడీలని మేము అంబులెన్స్లో గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. కేసు చేసేసి తర్వాత ఈ కేసుని విచారణ చేపడతాం. దాని తర్వాత నిజాలు మీకు తెలియజేస్తాం. చూస్తే అదే విధంగా కనపడుతుంది. అక్కడ మార్క్స్ కూడా కనపడుతున్నాయి. ఫస్ట్ ఆ పిల్లల్ని ఇద్దరిని కూడా అంటే ఉరి వేసిన తర్వాతనే వీళ్ళిద్దరం చేసుకున్నట్టు మాకు కొంచెం అర్థమవుతుంది. అది కన్ఫర్మ్ చేస్తాం మేము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.